ప్రతి ఒక్కరి జీవితంలో చిన్ననాటి నుండే ఎవరో ఒకరు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. అది కుటుంబ సభ్యులైనా, గురువులైనా, పుస్తకాలైనా, సినిమా హీరోలైనా లేదా ఏ ఇతర రంగానికి చెందిన వారు ఎవరైనా సరే ఏదో ఒక కొత్త విషయం చేసే పనుల్లోనూ, ఆచరించే పద్ధతుల్లోనూ లేదా ప్రవర్తనలోనూ ఏదో ఒకటి మనపై ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది ప్రముఖులు కొన్ని విషయాల్లో వారే స్ఫూర్తి అంటూ చెప్తూ ముందుకు వెళ్తున్నారు. మరి వారెవరు, ఏమంటున్నారో వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా రోహిత్ శర్మ ఇటీవలే పోటీ ప్రపంచ కప్ కెప్టెన్ గా భారతదేశానికి 17 సంవత్సరాల తర్వాత కప్ అందించి క్రికెట్ అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే రోహిత్ శర్మకు చిన్నతనంలోనే ఎన్నో త్యాగాలు చేసిన తన నాన్న గురునాథ్ శర్మ ప్రతి విషయంలోనూ స్ఫూర్తిగా నిలిచాడని అంటాడు. పేదరికం వల్ల మా నాన్న, అమ్మమ్మ, తాతయ్యల దగ్గర నుంచి చదివించారు. అమ్మా నాన్న వారి కోసం ఏమీ కొనుక్కోకుండా డబ్బులు దాచిపెట్టి నా కోసం ఖర్చు పెట్టేవారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. నేను మా నాన్నని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ టీంలోని సభ్యుల్ని కన్న బిడ్డల్లాగా భావించి ఎన్ని కష్టాలు ఎదురైనా వారిలో ఎప్పుడూ ఆత్మవిశ్వాసం నింపుతూ ఉంటా. నా ప్రతి విజయంలో మా నాన్నే తోడుంటారు. ఇప్పుడు నా జీవితంలో ఇంత గొప్పగా ఉన్నానంటే అంతటికీ కారణం మా నాన్నే అంటున్నారు రోహిత్ శర్మ. ఇక రెండో వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు. తన జీవితంలో ఎక్కువ స్ఫూర్తి పొందింది మాత్రం పుస్తక రచయిత టోనీ రాబిన్స్ వల్లనే అంటున్నారు. నేను ఎక్కువగా పుస్తకాలతోనే కాలక్షేపం చేస్తుంటా. ఇతరులతో మాట్లాడినా కలగని సంతృప్తి పుస్తకాలు చదివితే నాకు దొరుకుతుంది. అలాగని కేవలం టైంపాస్గా భావించను. స్ఫూర్తిగా తీసుకొని వ్యక్తిగతంగా నేను చదివే పుస్తకం నాకు ఎలా ఉపయోగపడుతుందో చూస్తా. ఒకప్పుడు నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మానలేకపోయా. ఎలన్ కర్ రాసిన ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ పుస్తకం చదివాక సిగరెట్ జోలికి వెళ్ళలేదు. టోనీ రాబిన్స్ అనే రచయితకు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టు పుస్తకాలు రాస్తూ ఉంటాడు. ఆయనకు మోటివేషనల్ స్పీకర్ గాను మంచి పేరుంది. ఆయన నుంచి నేను చాలా విషయాల్లో స్ఫూర్తి పొందుతూ ఉంటా అని మహేష్ బాబు అంటారు. ఇక మూడో వ్యక్తి దర్శకుడు నాగ్ అశ్విన్. నా విషయంలో నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరూ లేరు, కానీ కొన్ని సినిమాలు నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చాయి. అందులో పాతాళ భైరవి, ఆదిత్య 369, భైరవ దీపం, మాయాబజార్, స్టార్ వార్స్, మార్వెల్ సిరీస్, ఈ సినిమాలన్నీ కూడా ప్రత్యేక లోకంలోకి తీసుకువెళ్తాయి. అలానే ఈ సినిమాలు కథ రూపంలో విన్నా మనం ముందే కళ్ళకు కట్టినట్లు కూడా కనిపిస్తాయి. ఈ సినిమాలు నా జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇలాంటి చిత్రాలను తీయాలని స్ఫూర్తిని నింపాయి. ఒక రకంగా కల్కి సినిమా ఆలోచన ఈ సినిమాల ద్వారానే వచ్చిందని చెబుతూ తన సినిమాల స్ఫూర్తిని వివరించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ. తన జీవితంలో ఎక్కువ స్ఫూర్తిని నింపిన వ్యక్తులు మహాత్మా గాంధీ, గౌతమ్ బుద్ధుడు అని అంటారు. ఈ ఇద్దరు సిద్ధాంతాల స్ఫూర్తితోనే నా జీవితంలో నేను ముందుకు వెళ్తున్నాను అని తెలిపారు. ఆ మహనీయుల చిత్రపటాలను చూసిన మనసు ప్రశాంతంగా మారుతుంది. మనం అనుకున్నది సాధించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకూడదు అని గాంధీజీ పోరాటం నుంచి నేర్చుకున్నా. ఆయన నడిచిన అహింసా మార్గం నాకు చాలా నచ్చుతుంది. మనకు సంపదలు శాశ్వతం కాదని, వ్యక్తిత్వం ఎప్పుడూ మనకు తోడు ఉంటుందని విశ్వసించి అన్నిటినీ వదిలేసి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన మహానీయుడు గౌతమ్ బుద్ధుడు. ఆయన మార్గాన్ని కూడా నేను ఫాలో అవుతూ గురువుగా భావిస్తాను అంటూ చెబుతారు రాహుల్ గాంధీ.